సార్ నేను మాచర్ల ఓదెలను నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, మల్లంపల్లి గ్రామ నివాసుని. నాకు ఉండబడిన భూమి 8 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిలో నేను అప్పుల బాధకు ఒక 5 ఎకరాలు అమ్ముకున్నా, ఒక 3 ఎకరాలు అమ్మలేదు. అది అమ్ము అని కమలాపూర్కు చెందిన సర్పంచి అజ్మేర జంపయ్య మల్లంపల్లి జంపయ్య ఆయన అమ్ము అని బాధ పెట్టుకుంటూ నన్ను చిత్రహింసలు చేసిన నేను అమ్మను, ఆ భూమిని నేను ఇయ్యను అంటే ఎందుకు అమ్మవు అని నేను భూమి దున్నుకుంటుంటే నన్ను వచ్చి ఓ 10-15 మందిని తీసుకొని వచ్చి నా ఎడ్ల నాగలు ఇడిపించి నా మొలక సల్లిపించి నువ్వెక్కడ చెప్పుకుంటావు చెప్పుకపోరా, నీ పెళ్ళాన్ని తెంపితే నీ అవ్వని తెంపితే లంజే లంబడి అని నా భార్యను నన్ను బాగా బూతు మాటలు తిట్టిండు. భీముని శరార్థను తీసుకొని వచ్చి అయినా ఎస్సీ ఎస్టీ అని, అరే లంజ కొడుక నిన్ను కోత్తరా, నీ పెళ్ళాన్ని తెంపితే నీ అవ్వని తెంపితే అని నన్ను నా స్టార్టరు నా వైర్లను గుంజుకొని పోయి నా పొలంలో దున్నుకున్న ఆ ఎడ్ల నాగల్ని బయటికి పెట్టి నా మొలక ఎలకల్లి ఎంబడివాడి సంపుతం రా, నువ్వు ఎక్కడ చెప్పుకున్నా, నువ్వు ఎస్ఐలో చెప్పుకో సిఐలో చెప్పుకో, సంపుతం నిన్ను ఏమనుకుంటానో మేమంటే నువ్వు ఎవరికి చెప్పుకోపో, మాది కాంగ్రెస్ పార్టీ నీది బీఆర్ఎస్, నువ్వెవరికి రా, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మీది బీఆర్ఎస్, నిన్ను ఏడ చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎస్ఐ ఏం చేయడు, నిన్ను సిఐ ఏం చేయడు, నువ్వు ఎక్కడ పెట్టినా నువ్వు ఎస్పీకి చెప్పుకో, డిఎస్పీకి చెప్పుకో, నువ్వు లాస్ట్కు బోనాల కిషను నువ్వు దగ్గర కదారా అని సుతా నన్ను చిత్రహింసలు పెట్టుకుంటా చంపడానికి ప్రయత్నం. ఇవాళ 12 గంటలకు ఈ నా భూమి పైకి వచ్చిళ్ళు. వాళ్ళు ఎవరెవరంటే ఒక జంపయ్య, భీమిని సారయ్య, లక్బాతి, భీమిని శరద్దు, అట్టెం సంతు, ఇక్కడ ఆడ జన్నుదులు అయిన ఓదెలు ఓరంచపల్లి ఆయన సుధా అక్కడనే ఉన్నారు. చాలామంది నా కూలోళ్ళు ఒక 4-5 ఉన్నారు అక్కడ. ఉన్నాం కానీ అరే సంపుతం బయటికి వెళ్ళు, ఏ ఊరు నుంచి వచ్చినవురా అని నా కూలోళ్ళను బెదిరిస్తున్నారు. నేను వేరే ఊరు నుంచి తీసుకొచ్చుకొని మొలకాలు గీపించుకొని నా కాలు కుంటయింది. నాకు నా కూలి కాలు ఇరిగింది, కాలు యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగినాయి. నిరుడు ఓ కాలు ఇరిగింది, ఏడు ఓ కాలు ఇరిగింది. కాలు ఇరిగిన అవస్థలో నేను మంచంలో వండుకున్నా. నిరుడు సుధా నేను అక్కడ పొలంలో పోయి దున్నుకుంటే నారు పోసుకోమన్నారు, నాటు పెట్టుకోమన్నారు. నాకు 2 లక్షలు ఇచ్చినవనుకో నీదే భూమి చేస్తా, ఈ మేదరోళ్ళను నేను ఈ ఊరికి రానియను అని జంపయ్య మాట్లాడి అక్కడ అట్టెం సంతు అంగోతు లక్పతిని నన్ను నా దగ్గరికి దౌలి, అయ్యా బాంచను నా దగ్గర 1 లక్ష రూపాయలు అయినా నీ పేద ఉన్నాయినా 1 కోటి రూపాయలు అప్పైన అప్పు బాధకు భరించలేక భూములు అమ్ముకుంటే ఒక 2 ఎకరాలు మిగిలిపోయింది. ఆ 2 ఎకరాలు సుత అమ్ము అని కొట్టుతాం సంపుతాం అని బెదిరించిన పానభయ ఉన్నది. నేను అక్కడ సిఐ పోలీస్ స్టేషను ముందుగా మాది కొయ్యూరు పోలీస్ స్టేషన్కు సుతా పోయినా, ఎస్ఐకి చెప్పుకున్నా, అయినా ఏం పట్టించుకోలేదని సిఐ దగ్గరికి పోయినా, సిఐ ఏం పట్టించుకోకపోతే నేను ఇక్కడికి ఎస్పీ బోనాల కిషన్ దగ్గరికి పోయినా, అరే ఇది ఎందుకు పట్టించలేవు, ఇది పంచాయతీ చేయమని చెప్పిండు. మళ్ళీ నేను సిఐ దగ్గరికి పోయినా, సారు నాకు ఈ పంచాయతీ చేస్తలేవంటే పిలిపించింది 3 నెలలకు. ఇప్పుడు